హలో గాయ్స్, వెల్కమ్ టు 69 సుబ్బు. ఈరోజు అయితే మనం పాల్ వరల్డ్ ఆడుతున్నాం. పాల్ వరల్డ్లో మనం అయితే ఇప్పుడు బేస్లో ఉన్నాం. బేస్ నుంచి దగ్గరలో ఉన్న సిండికేట్ని క్లియర్ చేద్దాం రండి. మనమైతే ఇప్పుడు షాడో వీక్ పైన వెళ్తున్నాం. ఇది బాస్ పాల్. దీన్ని బ్రీడ్ చేసుకోవడం ఎలాగో నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను. నేను ఇప్పుడైతే దీనికి కమాండ్ ఇచ్చాను, అగ్రెసివ్గా అటాక్ చేయమని. ఇప్పుడైతే మనం ఈ పాల్ని రిలీజ్ చేద్దాం. ఇది మన రిలీజ్ చేస్తే మన పాల్ డెక్లోకి వచ్చేస్తుంది గాయస్. అదిగోండి, ఇప్పుడైతే దగ్గరలో మీటిఆర్ పడింది గాయస్. మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. మీటిఆర్స్ కూడా ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఒక్కోసారి బాస్ పాల్స్ ఉంటాయి, ఒక్కోసారి నార్మల్ పాల్స్ ఉంటాయి. ఇవి నార్మల్ గాయస్. ఇవైతే మన దగ్గర ఉన్నాయి, మనం క్యాచ్ చేయాల్సినంత అవసరం లేదు. మీరు నార్మల్గా పికాక్స్ కానీ లేకపోతే ఇంకేదైనా యూజ్ చేసేదానికన్నా స్వాడ్ యూజ్ చేస్తే ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. వీటితో 240 అలా పడితే దాంతో 40, 30 అలా పడుతుంది గాయస్. గేమ్లో సల్ఫర్ కానీ, ఓర్ కానీ, కోల్ కానీ ఏదైనా సరే బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆడితే మాత్రం ఫస్ట్ వాటిని గ్యాదర్ చేసి పెట్టుకోండి. మీకు స్టార్టింగ్లో కాకపోయినా కొంచెం లెవెల్ పెరిగే కొందికి అవే యూజ్ అవుతాయి. ఇట్లా చెస్ట్ ఏదైనా ఓపెన్ చేస్తే స్పియర్స్, గోల్డ్ కాయిన్స్, యారోస్, ట్రైనింగ్ మాన్యువల్స్ వస్తూ ఉంటాయి. ట్రైనింగ్ మాన్యువల్స్ వస్తే మనం పాలను అప్గ్రేడ్ చేసుకోవచ్చు, డెవలప్ అవుతుంది. దాంట్లో ఎల్, ఎక్సెల్, ఎం ఇట్లా రకాలు ఉంటాయి. ఎక్సెల్ అయితే 10 డెవలప్ అవుతుంది ఒకేసారి మన పాలు. ఇక్కడ ఒక బాస్ పాల్ ఉంది గైస్. మనం అయితే ఇప్పుడు దాన్ని డిఫీట్ చేద్దాం. ఇదేంటిది అసలు? యో ఈజీ. దీంట్లో స్పియర్స్ని బట్టి క్యాప్చర్ రేట్ ఉంటుంది గాయస్. ఇప్పుడు నేను మీకు చూపెడతాను. బ్లూ స్పియర్ అంటే ఇది బేసిక్ స్పియర్. దీంతో మనం క్యాప్చర్ చేయాలంటే 1% వచ్చింది. మనం మెగా స్పియర్తో ట్రై చేద్దాం. దీంతో అసలు అవ్వలేదు. దీంతో 5% వచ్చింది. ఇది ఎల్లో కలరు గిగా స్పియర్. ఇది అవ్వలేదు. రెడ్ కలర్ హైపర్ స్పియర్, దీంతో 35% వచ్చింది. ఇట్లా స్పియర్ని బట్టి పాల్ క్యాప్చర్ రేట్ వేరియేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పాలను క్యాప్చర్ చేయాలంటే మ్యాక్సిమం హైపర్ స్పియర్, అల్ట్రా స్పియర్ కానీ లెజెండరీ స్పియర్ కానీ వాడండి. అది వాడటం వల్ల మనకి పాలు ఎప్పుడైనా సరే తొందరగా క్యాప్చర్ అవుతుంది.
ఇదైతే మన బేస్ గాయస్. ఈ దగ్గరలో ఇంకో సిండికేట్ కూడా ఉండాలి, దాని దగ్గర కూడా వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి అయితే బ్రీడింగ్ జరుగుతుంది. బ్రీడింగ్ దేనికి అనేది నేను మీకు తర్వాత బేస్కి వచ్చాక చూపెడతాను. ఇదిగోండి, ఇది ఇంకొక సిండికేట్ది. దీన్ని సార్ అనిపిస్తూ మనం డిఫీట్ చేద్దాం. డిఫీట్ చేద్దాం గాయస్ ఈసారి. లేకపోతే కమాండ్ ఇచ్చేస్తాను. మనం అయితే ఈ క్యాటివాన్ కూడా రిలీజ్ చేద్దాం అనిపిస్తుంది కాబట్టి మనకి పెద్ద టెన్షన్ అవసరం లేదు మనల్ని ఎవరైనా ఏదైనా చేస్తారని. ఇదిగోండి, మనం ఇట్లా వీళ్ళ దగ్గర స్పియర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, యారోస్ వస్తాయి, గోల్డ్ కాయిన్స్ వస్తాయి, స్టోన్ వస్తుంది. మనం అయితే కమాండ్ ఇవ్వచ్చు. మీరు 4 ప్రెస్ చేసి డోంట్ అటాక్ అని ఇస్తే అది అటాక్ ఏం చేయదు, మనతో పాటు ఉంటుంది. 4 నొక్కి కమాండ్ ఫోకస్ ఆన్ ఎనిమీ అనేది కొట్టారంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఫోకస్ చేస్తుంది. అది అటాక్ అయితే చేయదు, ఫోకస్లో ఉంటుంది. నేనైతే ఇప్పుడు డోంట్ అటాక్ అని ఇచ్చాను. మనం అయితే షాడో బీక్ పైన బేస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న బ్రీడింగ్ అయితే మనకి పాల్డెక్లో చూపెడతాను. ఇప్పుడు ఈ బ్రీడింగ్ వచ్చేసరికి మనకైతే బీగార్డ్ గురించి, దీంతో మనకి హనీ వస్తుంది గాయస్. మనని ర్యాంచ్లో పెడితే దీనికి హనీ ఇస్తుంది. ఇప్పుడైతే మనం ఒకసారి వైడ్రెంట్ ఎగ్ ఉంది, దీంతో మీకు చూపెడతాను. ఇదిగోండి, బి గ్రేడ్ వచ్చేసింది. ఇది కూడా దానిదే ఎగ్, ఇందాక తీసాను నేను. ఇంకో బ్రీడింగ్ కూడా చూపెడతాను మీకు, రెండో బ్రీడింగ్ ఫామ్లో ఏమవుతుందో. దీంట్లో అయితే లునారిస్కి బ్రీడింగ్ అవుతుంది గాయస్. మనకి కామన్ ఎగ్ లాగా వస్తుంది, కాకపోతే దీంట్లో లునారిస్ వస్తుంది. ఇది కూడా చూపెడతాను మీకు. ఇదిగోండి లునారిస్. ఏదైనా మీకు బ్రీడింగ్ ఏదైనా కావాలంటే నేను అన్ని ఛానల్లో అప్లోడ్ చేస్తాను, షార్ట్స్లో కానీ ఫుల్ వీడియోలో కానీ. మనం అయితే ఇప్పుడు ఎటైనా వెళ్ళి ఏదైనా బాస్ని డిఫీట్ చేద్దాం. మనకి ఫస్ట్ బ్రీడింగ్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే కేక్ గాయస్. ఇదిగోండి, నేను ఇప్పుడు 20 కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. మనం అయితే వీటిని వీటిలో టైం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం షార్ట్ అని కొడితే టైం రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 19 minutes 55 seconds దాకా వచ్చేసింది. మనం రిఫ్రెష్ కొడితే మళ్ళీ 20 minutesకి వెళ్ళిపోతుంది.
మన దగ్గర ఏదైనా ఫుడ్ ఐటమ్ ఎక్స్పైర్ అయిపోయేలా ఉంటే అట్లా చేయాలి. లేదంటే రిఫ్రిజిరేటర్లో పెట్టారంటే చూడండి, ఇదే కేక్ ఇక్కడ నేను దీంట్లో పెట్టి సార్ట్ చేశాను. దీని మ్యాక్సిమం టైం 600 అవర్స్ దాకా ఉంది. చూడండి అట్లా పెరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ స్టాట్స్ అని ఉంటాయి గైస్. మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకి ఇన్నోవేటరీలోకి వెళ్ళిపోతుంది. దీంట్లో స్టాట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. మెయిన్ హెల్త్, వెయిట్, అటాక్ ఈ రెండు అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది మనకి. ఇదిగోండి ఇది స్మాల్ ఫీడ్బ్యాక్ నేను ఒకటి క్రాఫ్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఫుడ్. మీకు చూపెడతాను వీడియో అయ్యేలోపు, ఎక్కడైనా సరే చూపెడుతుంది. ఇదండి సుబ్బు 8 బెర్రీస్ అని వస్తుంది చూసారా, 69 సుబ్బు 8 బేక్డ్ బెర్రీస్. ఇట్లా మన ఆటోమేటిక్గా ఫుడ్ తీసేసుకుంటుంది ఇది మనం స్మాల్ ఫీడ్బ్యాక్లో ఉంచుకుంటే. ఇది మల్టీ క్లైమేట్ అండర్షర్ట్ +1. ఇది నేను చూపెడతాను ఎక్కడ కొన్నాను మీకు. గోల్డ్కే కొనుక్కున్నాను, అది బెటర్ ఉంది. మనం ఎక్కడ తీసుకున్నాను ఇది, ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర బాగుంటుంది. మీకు చూపెడతాను. ఇక్కడే కదా. ఇదిగోండి ఫర్గాటన్ ఐలాండ్ చర్చ్ రూయిన్స్ దగ్గరికి ఫాస్ట్ ట్రావెల్ చేస్తున్నాను నేను. ఈ ఫాస్ట్ ట్రావెల్ పక్కనే ఇదిగోండి ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ మెడల్ మర్చెంట్ ఉన్నాడు. ఈ మెడల్ మర్చెంట్ దగ్గర నేను తీసుకున్నాను. తనతో టాక్ చేసి బై చేస్తే ఇదిగోండి 100 డాగ్ గోల్డ్ కాయిన్స్ వస్తుంది. ఇది ఈ డాగ్ గోల్డ్ కాయిన్స్ ఏంటంటే మనం ఏదైనా స్క్రాప్ లాగా కనపడుతుంది. గేమ్ అయిపోయేలోపు చూపెడతాను మీకు. దానికి తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా క్యాటివా హ్యాట్ ఉంది, రింగ్ ఆఫ్ ఫ్రైట్ అని ఉంది. ఇది మనకి కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది మనం ఏదైనా బ్యాగ్లోంచి తీసుకెళ్ళటానికి. ఇదిగోండి నేను ఆల్రెడీ వాడుతున్నాను. దీంతో నాకు 50 రైజ్ అయింది వెయిట్. ఇంకెక్కడైనా ఏదైనా కనపడుతుందంటే దాన్ని ఖచ్చితంగా తీసుకోండి. దేన్ని అక్కడ వదిలేదు. ఇదండి ఇక్కడ ఇంకోటి ఉన్నారు. ఇక్కడ స్వీని క్యాప్చర్ చేస్తున్నారు వీళ్ళు. మనం ఇప్పుడు స్వీని తీసుకుందాం. గ్రిస్బోల్ట్తో ఫైట్ చేద్దాం ఈసారి. గ్రిస్బోల్ట్ బాగా అగ్రెసివ్గా అటాక్ చేస్తాడు. అదండి మెషిన్ గన్ తీసాడంటే ఇంకేం ఉండదు అక్కడ. నేను గ్రిస్బోల్ట్ది కూడా చెప్తాను. బ్రీడింగ్ కాంబో షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను ఇవన్నీ. సార్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. మనకేం అటాక్ అవ్వదు. అయితే బేస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకో బేస్ ఉంది. మనం ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే నేను అది కూడా చూపెడతాను వీడియో అయిపోయేలోపు. బేస్ గురించి కానీ పాల్స్ ఎట్లా ఎక్కువ వాడాలనేది కూడా ఇదే వీడియోలో చూపెడతాను మీకు. లేకపోతే ఇంకో వీడియో చేస్తాను. అదిగోండి నేను ఇక్కడ మైనింగ్ పెట్టుకున్నాను. మీకు ఒకసారి చూపెడతాను. మైనింగ్ ఏ పాల్ బెస్ట్ అంటే ఎవరైనా సరే
అన్బిషన్ కానీ లేకపోతే యాస్ట్రాగాన్ కానీ ఈ రెండింటిని ప్రిఫర్ చేయండి. లేదు ఇంకా తక్కువ లెవెల్ అన్నారంటే మాత్రం మీకు లెవెల్ 3 మైనింగ్ బాల్ ఉంటుంది. ఇదేంటంటే చూడండి, ఇది లెవెల్ 3 అనుబిస్ అనేది, యాస్ట్రాగాన్ లెవెల్ 4. ఎప్పుడైనా సరే ఇక్కడ మైనింగ్లో కానీ ఇక్కడ పాల్స్కి ఉంటాయి డిఫరెంట్గా, మనం చూసి క్యాప్చర్ చేసుకోవాలి. కొన్ని బ్రీడింగ్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఇంకా లెవెల్ ఒక 30+ కానీ లేరు అన్నారంటే మాత్రం మీరు డిక్స్టైన్ మాత్రం ప్రిఫర్ చేయండి. లెవెల్ 3 ఉంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మ్యాప్లో ఇక్కడ కోఆర్డినేట్స్ చూసుకోండి, -142 మైనస్ ఇక్కడ మీరు కరెక్ట్గా అనుబిస్ బాస్ ఏరియా ఉంటుంది, ఆ బాస్ ఏరియా దగ్గరలో ఎక్కడైనా సరే ఉండవచ్చు. ఇక్కడ ఈ డెజర్ట్ మొత్తంలో ఎక్కడైనా సరే ఉంటాయి డిక్టాయిస్. మరి మీరు వాటిని క్యాప్చర్ చేసుకున్నారంటే వాటిని మైనింగ్కి వాడుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇక్కడ డిక్టాయిస్ని కూడా క్యాప్చర్ చేసి పెట్టాను. నాకు చూడండి, మైనింగ్కి యాస్ట్రాగాన్, అనుబిస్ అండ్ ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇవి కూడా లెవెల్ 3 రెప్ట్రాయర్. ఈ రెప్ట్రాయర్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుందంటే రెప్ట్రాయర్ అనేది ఇక్కడ మీరు ఈ వాల్కెనో దగ్గరలో ఎక్కడైనా సరే ఈ రెప్ట్రాయర్ అనేది ఉంటుంది. మీకు యాక్చువల్ కోఆర్డినేట్స్ చెప్పాలంటే -140 154 -421, అదే 454 -421. ఈ కోఆర్డినేట్స్లో ఇక్కడైతే మెయిన్గా ఉంటాయి. ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ ఇది ఉంది, ఫుట్ ఆఫ్ ది వాల్కెనో అనే ఫాస్ట్ ట్రావెల్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ ఈ ఏరియాలో లేకపోతే ఈ వాల్కెనోలో ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి దీంట్లో కూడా, మీకు చూపెడతాను. ఇట్లా బ్లూ ఫ్లేమ్స్ వచ్చేది ఒకటి, రెడ్ ఫ్లేమ్స్ వచ్చేది ఒకటి. ఇదిగోండి, 2 లెవెల్ 3 మైనింగ్ ఉంటాయి. ఒకటి ఫైర్ టైప్, ఇంకోటి ఐస్ టైప్ ఉంటుంది. మీకు అంతగా నేను చెప్పింది అర్థం కాలేదంటే ఇక్కడ పాల్డెక్లోకి వెళ్ళండి. పాల్డెక్లో ఇక్కడ స్టాట్స్ పక్కన హ్యాబిటేట్ ఉంటుంది. హ్యాబిటేట్లో చూపెడుతుంది ఇక్కడ ఎల్లో డాట్స్ ఎక్కడ ఉన్నాయని. నేను చెప్పాను చూసారు, ఇక్కడ అనుబిస్ ఉండే ఏరియాలో, అనుబిస్ బాస్గా ఉండే ఏరియాలో. ఇంకా ఇదిగోండి, దీని స్టాట్స్ అసలు చూపెట్టట్లేదు హ్యాబిటేట్. దీన్ని నేను బ్రీడ్ చేశాను. ఇదిగోండి, ఇది రెప్ట్రాయర్ మాత్రం, రెప్ట్రాయర్ క్రిస్టా ఇక్కడ ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఇక్కడ కానీ లేకపోతే బ్రీడింగ్ చేసుకోవాలి. ఈ రెప్ట్రాయర్ మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇదండి వాల్కెనో దగ్గరలో. ఒకసారి బేస్కి వెళ్ళి స్లీప్ వేసి వచ్చేద్దాం. ఇదిగోండి, ఇదైతే ప్రొడక్షన్ అసెంబ్లీ లైన్ 2, ప్రొడక్షన్ అసెంబ్లీ లైన్, స్పేర్ అసెంబ్లీ లైన్. ఇది వెపన్ అసెంబ్లీ లైన్, ఇది స్పేర్ అసెంబ్లీ లైన్ 2. దీంట్లో ఏంటంటే అన్ని స్పేర్స్ ఉంటాయి. ఇక్కడ అల్టిమేట్ స్పేర్ వరకు మీరు ఏదైనా ఫుల్ లెజెండరీ క్యాప్చర్ చేయాలంటే మాత్రం అల్టిమేట్ స్పేర్తో క్యాప్చర్ చేయండి. నేను లెజెండరీ స్పేర్తో చేస్తాను. అంతేకాకుండా వెపన్ అసెంబ్లీ లైన్ 2 కూడా ఉంది ఇక్కడే. నేను దీంట్లోనే ర్యాంచెస్ని బిల్డ్ చేశాను. అంతే, క్రషర్ ఒకటి, మిల్ ఒకటి. అంతే, ఇక్కడ బెంచెస్ కూడా ఉంటాయి, రిపేర్ బెంచెస్ కానీ పాల్ వర్క్ బెంచ్ కానీ. ఇదిగోండి, ఇది నార్మల్ ప్రిమిటివ్ వర్క్ బెంచ్, ఇది రిపేర్ బెంచ్, ఇది పాల్ గేర్ వర్క్ బెంచ్, ఇది అంతే. ఇది హై క్వాలిటీ వర్క్ బెంచ్. దీంట్లో ఇంకా నార్మల్ ప్రిమిటివ్ వర్క్ బెంచ్ కంటే దీంట్లో ఇంకా బాగా వస్తాయి. ఇది మెడిసిన్ వర్క్ బెంచ్, ఇది మెడిసిన్ వర్క్ బెంచ్. దీంట్లో మన పాలు ఏదైనా సరే ఇక్కడ చూడండి వీకెండ్ అని ఉంది, దానికి మెడిసిన్ కావాలి, మనం దాన్ని ఎక్విప్ చేసుకొని మెడిసిన్ ఇవ్వచ్చు. ఇది వచ్చేసరికి ఇది వెపన్ బెంచ్, ఇది వెపన్ బెంచ్. దీని తర్వాత మనకి వెపన్ అసెంబ్లీ లైన్ వస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మెడిసిన్ వర్క్ బెంచ్, ఇది ఎలక్ట్రిక్ ఫర్నెస్. ఇది అంతే, మనం మీకు ఎట్లా చెప్పాలి, బిల్లులో ఇదిగోండి ప్రిమిటివ్ ఫర్నెస్ ఉంటుంది. ఇది లెవెల్ 1 అనుకోండి. ఇది
ఇంప్రూవ్డ్ ఫర్నెస్ ఉంటుంది. ఇది లెవెల్ 2 అనుకుంటే లెవెల్ 3 ఎలక్ట్రిక్ ఫర్నెస్. ఇది ఇది దీనికన్నా ప్రిమిటివ్ వర్క్ ఫర్నెసే బెటర్. కాకపోతే దీంట్లో అన్నీ ఉంటాయి, ఒకటని కాదు. మీకు ఎట్లా చెప్పాలి, టెక్నాలజీలోకి వెళ్తే పాల్ స్టీల్ ఉంది. పాల్ స్టీల్ అయినా సరే, లేకపోతే పాల్ ఇంగట్స్ అయినా సరే, ఈ రెండు దీంట్లోనే క్రాఫ్ట్ చేసుకోగలం మనం. ఇదిగోండి, నేను ఇప్పుడు పాల్ మెటల్ ఇంగట్ని క్రాఫ్ట్ చేస్తున్నాను. ఇది నార్మల్, నా దగ్గర ఇంప్రూవ్డ్ ఫర్నెస్ ఉంది, దాంట్లో రాదు. దాంట్లో ఓన్లీ చూడండి, ఇది ఇంప్రూవ్డ్ ఫర్నెస్. దీంట్లో చార్కోల్ ఇంగట్స్, రిఫైన్డ్ ఇంగట్స్ అంతే. పాల్ మెటల్ ఇంగట్స్ కానీ ఇంక ఇవేం రావు. అందుకని నేను దాన్ని క్రాఫ్ట్ చేసుకున్నాను, లేకపోతే అది సరిపోతుంది మనకి. మీరు ఏదైనా బిల్డ్ చేసింది కొలాబ్స్ చేయాలంటే మాత్రం బి కొట్టి సి కొట్టి దానిపైన ఇట్లా రెడ్ కలర్లో వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇట్లా అన్నారంటే అయిపోతుంది. అవన్నీ మన ఇన్నోవేటర్లోకి వచ్చేస్తాయి.